పాటలు పాడుతున్నారు చెరసాలలో కాదు. ఎటువంటి శ్రమలో ఉన్నప్పుడు కూడా నీవేం చేయాలంటే పాటలు పాడే అనుభవంలోకి నీవు రావాలి. ఈ అపోస్తలులను ఏం చేశారంటే చెరసాలలో వేయించారు. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అక్కడ నీవు అన్యాయముగా అక్కడ వారిని చెరసాలలో వేశారు. అన్యాయము జరుగుతుంటే దేవుడు నీ పక్షముగా చూసి చూడకుండా ఉండేవాడు కాదు. నిశ్చయముగా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. నిశ్చయముగా దేవుని కనుదృష్టి మన మీద ఉంది. నిశ్చయముగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. చూసి ఏం చేస్తాడు, ఇదిగో చెరసాలలో నా బిడ్డలు ఉన్నారు, వెళ్ళి వారిని విడిపించని ఎవరికి ఆజ్ఞాపించాడు? దూతకు తెలియజేశాడు. ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చిందంట. చెరసాలలో నీవున్నప్పుడు, కష్టాలలో నీవున్నప్పుడు, కన్నీటిలో నీవున్నప్పుడు, అన్యాయముగా నిన్ను నరులో హింసించినప్పుడు, వేధించినప్పుడు దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాడు.